గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మెరికపూడి వద్ద అదుపు తప్పి పంట కాలువలో బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వీరు రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. हाँ सब में जा रहे थे तो बैठी रही असली को ना को वाली माता भी यही करते थे। मैं देख मेरे से बोलिए గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మెరికపూడి వద్ద అదుపు తప్పి పంట కాలువలోకి బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వీళ్ళంతా రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ ఘటన ఎలా జరిగింది? ఏదైతే మరి ఫిరంగిపురం సంబంధించినటువంటి మేరగపూడి హైవే వద్ద కూడా ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం టూరిస్ట్ కి సంబంధించినటువంటి మొత్తం 40 మంది రాజస్థాన్ వాసులు ఉన్నారు. ఆ బస్సులో పూర్తి స్థాయిలో కూడా మరి ఆ డ్రైవర్ మా నిద్రమత్తులో ఉండటంతో కూడా ఒక్కసారిగా కూడా అదుపు తప్పి చేలోకి వెళ్ళిపోయింది. అక్కడ వరి చేను ఉన్నటువంటి నేపథ్యంలో ఆ చేలోకి వెళ్ళవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డు పైన వెళ్తున్నటువంటి అందరికీ కూడా వారు కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే 108 కి సమాచారం ఇచ్చి అటు పోలీస్ అధికారులు అదేవిధంగా సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే వారందరినీ కూడా క్షతగాత్రుల్ని బస్సు అద్దాల నుంచి పగలగొట్టి కూడా బయటికి తీశారు. దాదాపు 30 మందికి కూడా తీవ్ర గాయాలు అవడంతో కూడా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిరంగిపురం సిఐఎస్సి ఇద్దరు కూడా క్షతగాత్రుల్ని కాపాడేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. ఎందుకంటే అందరూ ఏజ్ బార్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారందరికీ కూడా గాయాలు అవడంతో కూడా అక్కడి నుంచి కూడా 108 సహాయంతో కూడా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో 3 కూడా కొంత విషమంగా ఉందని చెప్పి కూడా ఇప్పటికే వైద్యులు వెల్లడించినటువంటి నేపథ్యంలో దీనిపైన కేసు నమోదు చేశారు. మొత్తం రాజస్థాన్ కి సంబంధించినటువంటి వాసులు, ఎందుకంటే దాదాపు 40 రోజుల పాటు వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇతరితర ప్రాంతాల్లో అటు వెళ్తూ కూడా అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్ కూడా చూస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో కూడా పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేశారు. క్షతగాత్రులు కూడా మెరుగైన వైద్యం కోసం కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా వెల్లడించారు. ఏదైతే 108 సహాయంతో కూడా వారందరినీ కూడా క్షతగాత్రులకి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. దీనిపైన కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రమణ, హాస్పిటల్లో ఉన్న 3 పరిస్థితి ఎలా ఉంది? ఎస్ రమణ, 3 కొత్త ఏజ్ బార్ అవడంతో కూడా వారికి ఆ బ్యాక్ భాగంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా కూడా మొత్తం మీద పడటంతో కూడా మొత్తం 40 మంది అక్కడ ప్రయాణికులు ఉండటంతో కూడా మరి తీసేటువంటి సమయంలో అద్దాలు పగలగొట్టి తీసేటువంటి సమయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే బస్సు పూర్తిగా కూడా 2 కిలోమీటర్ల దూరంలో కూడా స్పీడ్ గా వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్న ఒక చెట్టుని తగిలి ఆ వరిచేలో పడటంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. 3 మాత్రం విషమంగా ఉంది. వారికి ఈ రోజు మధ్యాహ్నం లోపు కూడా వైద్యులు వారి పరిస్థితి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే వారికి సంబంధించి కూడా ఐసీ విభాగంలో కూడా వైద్య చికిత్స అందిస్తున్నారు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మెరుగైన వైద్యం కోసం కూడా మరి అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, రెవెన్యూ కలెక్టర్ అదేవిధంగా ఎంఆర్ఓ కూడా అక్కడ స్థానికంగా చేరుకున్నారు. వారికి ఏదైతే రాజస్థాన్ వాసులకు సంబంధించి కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అటు జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో కూడా వారందరికీ కూడా, ఎందుకంటే రాజస్థాన్ వాసులు కాబట్టి వారందరికీ కూడా పునరావాసం కల్పించాలంటూ కూడా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రమేష్.